హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. టైగర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. సో ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నటువంటి టైగర్ అన్న ఫ్యాన్స్ ఎదురు చూపులకి మంచి రిజల్ట్ అయితే వచ్చింది కదా. సో ఈ రిజల్ట్ ఎలా ఉందంటే, ఎన్నాళ్ళ నుంచో ఆకలితో ఎదురు చూస్తున్న వాళ్ళకి మాకు మీల్స్ పెడితే చాలు అంటుంటే, లేదు వేడి వేడిగా మటన్ దమ్ బిర్యానీ పెట్టినట్టుంది కదా ఈ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ట్రైలర్లో పర్టికులర్గా ఎన్టీఆర్ అన్న డామినేషన్ అయితే క్లియర్గా కనబడుతుంది. సో ఈ ట్రైలర్తో చాలామందికి నోళ్ళు మూతపడిపోయినాయి అనమాట. అంటే ఎవరైతే టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి, యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వార్ 2 మూవీలో రితిక్ రోషనే మెయిన్ హీరో, ఎన్టీఆర్ అన్న విలను, ఎన్టీఆర్ అన్న రోల్ అంతే ఉండదు, రితిక్ రోషనే బాగా హైలైట్ చేశారు, ఇతను హైలైట్ చేయలేదు అని ఎవరిష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడడం, ఎవరిష్టం వాళ్ళు కామెంట్లు పెట్టడం, ఇలా చేయడంతో అంటే టైగర్ ఫ్యాన్స్ అయితే చాలా ఎదురు చూసారనమాట. ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, ట్రైలర్లో ఎన్టీఆర్ అన్నని ఎప్పుడు హైలైట్ చేస్తారని చెప్పేసి ఏదైతే ఎదురు చూసారో వీళ్ళ ఎదురు చూపులకి మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట. సో ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ ఎవరో ఇక్కడ నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళు ఎవరు కనపట్లేదు. ఇంకా అంటే నేను ఎన్టీఆర్ అన్న గురించి వీడియో చేసి పెట్టినప్పుడు కింద కొన్ని కామెంట్లు వచ్చాయి. అంటే ఎన్టీఆర్ అన్న గురించి నెగిటివ్గా కొన్ని కామెంట్లు వచ్చాయి. పొద్దునుంచి నేను 2 వీడియోలు పెట్టాను. ట్రైలర్ అంటే ఆ 2 వీడియోలు ఎక్కడా కూడా ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ కూడా ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా నాకు కనపడలేదు. అంటే నాకు తెలిసి అంటే ఈ రేంజ్లో చూపించిన తర్వాత ఇంకా ఏం మాట్లాడతారో, మాట్లాడడానికి కూడా ఏమన్నా ఉండాలి కదా. సో ఇక వాళ్ళు షాక్లోంచి ఇప్పటికీ బయటకు వచ్చి ఉంటారు అనమాట. అంటే పొద్దున్న ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ వాళ్ళ షాక్లోంచి బయటకు వచ్చి ఉంటారు. అంటే వాళ్ళే ఊహించుంటారు అనమాట ఈ రేంజ్లో విధ్వంసం ఉంటుందని చెప్పేసి. ఏంటి ట్రైలర్కి ఇలా అయిపోతే ఎట్లా, ట్రైలర్కే షాక్ అయిపోయి ఇంకా షాక్లోంచి బయటకు రాకపోతే ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలైన విధ్వంసం అనేది ఆగస్టు 14th ఉంది. ఆగస్టు 14th తారక్ కన్నా తాండవం ఏంటో చూస్తారు. సో మరి దానికి ఏమైపోతారు, ఇక సిద్ధంగా ఉన్నాను మరి. సో ఇది ఎప్పుడు ఉండేదే. ఇక ట్రైలర్ చూసిన తర్వాత వార్ 2 స్టోరీ ఎలా ఉండబోతుంది, పర్టికులర్గా వార్ 2లో ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్, ఎన్టీఆర్ అన్న రోల్ ఎలా ఉండబోతుంది అనేది సింపుల్గా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మనం ట్రైలర్ చూసిన దాన్ని బట్టి మనకేమనిపించింది దాన్ని బట్టి సింపుల్గా స్టోరీ ఎలా ఉండబోతుంది, పర్టికులర్గా అందులో ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్, ఎన్టీఆర్ అన్న రోల్ ఎలా ఉండబోతుందో సింపుల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చెప్పేది ఎవరైతే వార్ అంటే పార్ట్ 1 ఏదైతే ఉందో వార్ మూవీ, అది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సో వార్ మూవీలో ఏజెంట్ కబీర్ ఇండియన్ గవర్నమెంట్కి అగైనిస్ట్గా పనిచేస్తూ ఉంటాడు. సో అతన్ని పట్టుకోవడానికి ఖాలిద్ అనేటువంటి అంటే టైగర్ షాప్ వస్తాడు, ట్రై చేస్తాడు, ఫెయిల్ అవుతాడు. అంటే కబీర్ ఇండియన్ గవర్నమెంట్కి అగైనిస్ట్ అయినప్పటికీ కూడా లోపల అతను ఇండియన్ గవర్నమెంట్కి ఫేవర్గానే పనిచేస్తూ ఉంటాడు. కానీ ఆ విషయం ఎవరికి తెలియదు అనమాట. సో మూవీ కూడా అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కబీర్ని పట్టుకోవాలంటే కబీర్కి మించినటువంటి ఒక ఏజెంట్ కావాలి, కబీర్కి మించినటువంటి ఒక రూత్లెస్, ఒక పవర్ఫుల్ ఏజెంట్ కావాలి. అతనే ఏజెంట్ విక్రమ్. అతనే ఎన్టీఆర్ అన్న అయితే వస్తాడనమాట అతన్ని పట్టుకోవడానికి. సో ఇతన్ని పట్టుకునే క్రమంలో సినిమా అంతా మనకి సాగుతూ ఉంటుంది. సో ట్రైలర్లో కూడా ఓవరాల్గా అదే చూడొచ్చు. రితిక్ రోషన్ పట్టుకోవడానికి ఎన్టీఆర్ అన్న చూస్తూ ఉంటాడు. సో ఇదే ఎన్టీఆర్ అన్న టీంలో మనకి కియారా పాప కూడా ఉంటుంది. ఆ విషయం కూడా అర్థమవుతుంది. అంటే కియారా పాప ముందు రితిక్ రోషన్కి ముందు లవ్ ట్రాప్ చేసి అతను పట్టుకోవడానికి ట్రై చేస్తే మనం ట్రైలర్లో ఒక సీన్ కూడా చూడొచ్చు, అతనితో ఫైట్ చేసే సీన్ అనమాట. సో కియారా పాప కూడా ఎన్టీఆర్ టీమే అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక ఎన్టీఆర్ అన్న స్టార్టింగ్ నుంచి ఇక కబీర్ని పట్టుకోవడానికి ఇతను ప్రయత్నాలని చేస్తూ ఉంటాడు. సో ఇతను కూడా ఒక ఏజెంట్, ఇతను కూడా ఒక సోల్జరే. సో ఇతను కూడా ఒక సోల్జర్ అని మనం ఎట్లా చెప్తున్నామంటే, మనకి ట్రైలర్ చివరిలో ఆశుతోష్ రానా ఉన్నాడు కదా, అతను ఒక డైలాగ్ చెప్తాడు, హీ ఈజ్ ఏ సోల్జర్, యు ఆర్ ఏ సోల్జర్. అతను ఒక సోల్జర్, నువ్వు ఒక సోల్జర్ అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఇప్పటివరకు ఏమనుకున్నారంటే ఎన్టీఆర్ అన్నది ఇందులో నెగిటివ్ రోల్ ఉంటుంది, ఎన్టీఆర్ అన్నది ఇందులో విలన్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు. లేదు ఇతను కూడా ఒక ఏజెంటే, వన్ ఆఫ్ ది ఏజెంట్ ఇన్ ద స్పై యూనివర్స్లో వన్ ఆఫ్ ది ఏజెంట్ అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇతను ఇండియన్ గవర్నమెంట్కి అగైనిస్ట్గా ఉండడం వల్ల అతన్ని పట్టుకోవడానికి అతనికి మించినటువంటి ఒక రూత్లెస్, ఒక పవర్ఫుల్ ఏజెంట్ అయితే కావాలి. అతను ఏజెంట్ విక్రమ్. అతన్ని పట్టుకునే క్రమంలో మూవీ అంతా సాగుతూ ఉంటుంది. అయితే మీరు ట్రైలర్లో క్లియర్గా గమనిస్తే ఏజెంట్ విక్రమ్ అంటే మన ఎన్టీఆర్ అని ఎవరైతే ఉన్నారో, ట్రైలర్ అనేది మొత్తం యాక్షన్తో నిండి ఉన్నప్పటికీ కూడా యాక్షన్ కంటే కూడా ఎక్కువ ఎమోషన్ ఉంది. సో ట్రైలర్ మొత్తం కూడా ఎన్టీఆర్ అనే ఎమోషనే కనబడుతుంది. మీరు ట్రైలర్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఎన్టీఆర్ అనేది ఒక చిన్న నవ్వే షాట్ కూడా కనపడుతుంది మీకు. చూడండి, ఇక్కడ కొన్ని ఫొటోస్ నేను ప్లే చేస్తాను చూడండి. ప్రతి షాట్లో కూడా అతని ఫేస్లో ఎమోషన్, కబీర్ని పట్టుకునే క్రమంలో ఎవరు ఎదురొచ్చినా, ఏది ఎదురొచ్చినా అన్నిటిని తొక్కుకుంటూ పోతాను అనేటట్టుగా ఉందన్నమాట. మీరు ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ కూడా గమనించవచ్చు ఎన్టీఆర్ అన్నది, ఇప్పుడు నేను మనిషిని కాదు ఒక ఆయుధాన్ని, చావడానికి చంపడానికి కూడా వెనకాడను అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా చూడొచ్చు అనమాట. అంటే కబీర్ని పట్టుకునే క్రమంలో ఎవరు ఎదురొచ్చినా, ఏమి ఎదురొచ్చినా అన్నిటిని తొలగించుకుంటూ తొక్కుకుంటూ పోతాడన్నట్టుగా ఉందన్నమాట. అతని ఫేస్లో ఎక్కడ కూడా చూడాలి, ఫేస్లో ఒక కసి అయితే కనబడుతుంది. ఆ కసికి కారణం ఏంటంటే ఇక మన మూవీలో చూడాలి. సో ఇతనికి జరిగినటువంటి నష్టానికి
సో కబీర్ ఏదైనా కారణం అవుతాడా, అంటే అతను పట్టుకునే క్రమంలో అతను అంత కసిగా ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇక మన మూవీలో చూడాలి. దాంతోపాటు ఈ ట్రైలర్లో నాకు నచ్చినటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ ట్రైలర్లో మీరు మెయిన్గా చూసుకుంటే ఎన్టీఆర్ అన్న జంపింగ్ సీన్లు ఎక్కువ ఉన్నాయి. ఈ ట్రైలర్లో చూసుకుంటే ఋతిక్ రోషన్ కంటే కూడా ఎక్కువ ఎన్టీఆర్ అన్న జంపింగ్ సీన్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. చాలా మూవీస్లో మనం చూసుకుంటే ఆ జంపింగ్ సీన్లు లేకపోతే ఎగిరి కొట్టేటువంటి సీన్లు లేకపోతే జంపింగ్ సీన్లు ఏదైతే ఉన్నాయో అవి ఏదో కొన్ని సీన్లలో కొన్ని మూవీస్లో రోప్ కట్టి కిందకు దూకినట్టు చాలా క్లియర్గా కనపడిపోతూ ఉంటుంది అనమాట. అంటే న్యాచురల్గా చాలా తక్కువ మూవీస్లో కనపడుతుంది. అంటే పైనుంచి దూకినప్పుడు లేకపోతే ఎగిరి ఒక పర్సన్ కొట్టినప్పుడు కొన్ని మూవీస్లో మనకి వెనకమాల రోప్ కట్టినట్టు ఇక్కడ రోప్ కట్టినట్టు అది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది, న్యాచురల్గా ఉండదు. కానీ ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ అన్న జంప్ చేసే సీన్లు చాలా ఉన్నాయి. ట్రైలర్ ఒకసారి మళ్ళీ చూడండి, క్లియర్గా గమనించండి. ఏ ఒక్క షాట్లో కూడా అది ఆర్టిఫిషియల్గా లేదు, చాలా నీట్గా చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. ఆ జంపింగ్ సీన్లు కానీ ఎగిరి కొట్టేటువంటి సీన్లు కానీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో దాంతోపాటు ఎన్టీఆర్ అన్న యాక్షన్ అయితే ఇందులో ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉండబోతుంది. ఆల్రెడీ మనకి రివీల్ చేశారు, ఈ మూవీలో 6 యాక్షన్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి అంట ఎన్టీఆర్ అన్నకి సంబంధించినవి. ఇందులో అంటే వీళ్ళిద్దరికీ ఎన్ని ఉన్నాయో తెలియదు, అంటే రితిక్ రోషన్కి ఎన్టీఆర్కి డైరెక్ట్గా ఎన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయో తెలియదు, కానీ ఎన్టీఆర్ అన్న యాక్షన్ సీన్స్ అయితే 6 యాక్షన్ సీన్స్ ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ మనకు తెలుస్తుంది. ఇక నార్మల్గా యాక్షన్ సీన్స్ అంటేనే ఎన్టీఆర్ని తట్టుకోలేం, ఇక స్పై యూనివర్స్ అంటే ఇది యాక్షన్స్కి పెట్టిన పేరు అనమాట. పర్టికులర్గా అందులో ఎన్టీఆర్ అన్నకి 6 యాక్షన్ సీన్స్ అంటే ఇక అది ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. దాంతోపాటు ఈ స్టోరీలో మీరు ఇంకో విషయం గమనిస్తే, ఏజెంట్ విక్రమ్ ఏజెంట్ కబీర్ని ఇప్పుడు నుంచి కాదు ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉన్నాడు, ఎప్పటి నుంచోనో ఇతను వెంటాడుతూనే ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ విషయం ట్రైలర్లో కాదు కానీ టీజర్లో బాగా అర్థమవుతుంది. టీజర్లో ఒక డైలాగ్ ఉంటుంది, నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. అంటే ఏజెంట్ విక్రమ్ అనే అతను కబీర్ని పట్టుకోవడానికి ఖాళీద్ తర్వాత అంటే టైగర్ షారఫ్ తర్వాత వచ్చినోడు కాదు, అంతకంటే ముందు నుంచే గమనిస్తూ ఉన్నాడు అనే విషయం ఇక్కడైతే మనకు అర్థమవుతుంది. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎన్టీఆర్ అన్న విధ్వంసం ఎలా ఉంటుంది అనేది జస్ట్ చిన్న శాంపుల్ చూపించారు. ఇక మెయిన్ అసలైన విధ్వంసం అనేది ఆగస్టు 14 నాడు జరగబోతుంది. సో ఇక సిద్ధంగా ఉండండి. ఇది ఇవాల్టి వార్ 2 ట్రైలర్ చూసిన తర్వాత మనకు అనిపించినటువంటి వార్ 2 స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.